హాయ్ ఫ్రెండ్స్, బుర్గి సలాతా చేస్తున్నానండి. ఇదిగో బగ్దున్న సాకు, జర్జీర, దూర, కీర ఒకటి, బుస్సాలు ఒకటి, టమాటా ఒకటి, హాఫ్ బీట్రూట్, హాఫ్ క్యారెట్ జిజ్జరు. ఓకే, ఇది బుర్గీలు 2 స్పూన్లు. సోసు వేసి నేను మిక్స్ చేయబోలేదు, దానిపైన అయిపోతాను. ఇప్పుడు చేయగొడుకో లెమన్ ఒకటి, బ్లాక్ పెప్పర్ హాఫ్ స్పూను, సాల్ట్ హాఫ్ స్పూను, హనీ హాఫ్ స్పూను, రుమాంది సోస్ జీలకర్ర ఆయిల్, బురిగిల్లోనే వేయాలి లెమన్ జీలకర్ర ఆయిల్. నేను వేసుకోను. ఇది రెడ్ సెమండర్, ఓకేనా. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్. కొద్దిగా సాల్ట్ టేస్ట్ చూసుకొని తర్వాత సలాతలో వేసుకుంటాం. ఓకే, కలుపుకుంటున్నాం కదా. బిస్మిల్లా. సాల్ట్ తక్కువగా ఉంది, అందుకే ఫస్ట్ టేస్ట్ చూడాలి. మా ఇంట్లో సాల్ట్ బాగా తక్కువ తింటారు, అందుకే. అది సోసు ఇప్పుడు సలాతలో వేసుకుంటాం. చూసారా, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది బీట్రూట్ వేసిన కాబట్టి సెమండర్ వేసాను. బీట్రూట్నే సెమండర్ అంటారు. నేను ఇది వేసా కాబట్టి దీన్ని మిక్స్ చేయలేదు. అలా మిక్స్ చేసామనుకో మొత్తం ఏమవుతుందంటే బాగా రెడ్ కలర్లో వచ్చేస్తుంది. మేడం ఇంకా రాలేదు, అందుకోసం సోస్ వేసి అలాగే పెట్టేస్తాను అనమాట టేబుల్ పైన. దీనిపైన సెమంటర్ ఒక రవ్వ వేసుకుంటాం. ఒక రవ్వ దూర ఎత్తుకొస్తా. దీనిపైన కొద్దిగా దూర వేసుకుంటాం. ఓకేనా, ఊరికే డిజైన్ కోసం. దీంట్లో ఫ్రూట్స్ కావాలంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్రూట్స్ వేయలేదు, క్వాంటిటీ ఇవి మాత్రమే వేసాను అనమాట. సింపుల్గా ఈజీగా నలుగురు తినచ్చు. ఇది అయిపోయింది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఓకే, యూస్ఫుల్ అనుకుంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్.